ప్రజాధనం ఖర్చుకు సంబంధించి జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు చేశారు. యాపిల్ను యాపిల్తో పోల్చాలే కానీ ఉల్లిపాయలతో పోల్చుతారా అంటూ ప్రశ్నించారు. రిషికొండపై ప్యాలెస్లు కట్టిన వారు యోగాంధ్రకు కోట్ల ఖర్చుపై విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పోలికకు కూడా అర్హత ఉండాలంటూ ఆంగ్ల మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యోగాంధ్ర పిలుపుతో అర్ధరాత్రి లేచి అన్ని వయసుల వారు వచ్చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 100 పర్యాటక ప్రదేశాల్లో అనుకుంటే 101 చోట్ల చేశారన్నారు. 1,00,000కు పైగా ప్రదేశాల్లో 2.5 కోట్ల మంది యోగా చేశారని తెలిపారు. విశాఖలో 10 ఏళ్ల క్రితం హుద్దు పరిణామాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుకు చేసుకున్నారు. నాడు దీపావళి టపాసులు కాల్చొద్దంటే మానేశారని, నేడు యోగాకు రమ్మంటే ఉత్సాహంగా తరలివచ్చారని తెలిపారు. తన పిలుపుతో వృద్ధులు కూడా వచ్చి ఆసనాలు వేశారని సీఎం తెలిపారు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి సీఎం అభినందనలు తెలిపారు. సరిహద్దులు లేని మహాసముద్రాలను ఇవాళ విశాఖపట్నం చూసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బంగాళాఖాతం ఓవైపు అనంతమైన యోగా సాధకుల సముద్రం మరోవైపని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రచార విజయాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి మోడీతో పాటు లక్షలాది మంది పౌరులతో తాను జత కలిశానని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా డే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఒక హిస్టరీ క్రియేట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది సూపర్ హిట్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, జనరల్గా ఉదయం 6 గంటలకు రావాలి. మా మీటింగ్ స్టార్ట్ అయింది 6:30 గంటలకు స్పీచెస్ స్టార్ట్ అయినాయి. ప్రధానమంత్రి గారు కూడా 6:25 అక్కడికి వచ్చారు. అలాంటిది అర్లీ మార్నింగ్ మేము కూడా అనేక ఏర్పాట్లు చేసుకున్నాం. స్కీమ్ ఏ, స్కీమ్ బి కూడా. వర్షాకాలం ఒకవేళ వర్షాలు వస్తే స్కీమ్ బి కింద 30,000 మందికి ఇది ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి ఏమాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు. కాబట్టి స్కీమ్ బి కూడా రెడీ చేసుకున్నాం. నేచర్ కరుణించింది, వరుణ దేవుడు కరుణించాడు. 20 రోజుల మునుపు అయితే 60% రెయిన్ఫాల్ ఉంటుందన్నారు. అప్పటి నుంచి భయపడ్డాం. రాను 0 రెయిన్ఫాల్కి వచ్చాం. ఈరోజు మధ్యాహ్నం పైన 0.02 mm పడుతుందని అన్నారు 2 గంటల పైన. ఆ విధంగా అది ఒకటి సక్సెస్ అయ్యాం. 3,03,654 మంది అనుకున్న వెన్యూకి, అది కూడా క్యూఆర్ కోడింగ్తో వచ్చారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డ్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ వచ్చారు, అటు ఇటు ఉంటే అవి కూడా డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం 2 గిన్నీస్ రికార్డ్ రావడం. దగ్గర 22,000 మంది ట్రైబల్ స్టూడెంట్స్ 108 సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో ఒకే ఇక్కడ చేసి సైమల్టేనియస్ చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇట్ ఈస్ హిస్టారికల్ ఈవెంట్. ఈరోజు మేము చెప్పింది 3 లక్షల ప్లస్ అంతమంది ఇక్కడికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ 2,45,00,000 మంది చేసుకున్నారు. 2,45,00,000. మేము సర్టిఫికెట్స్ అయితే 25 లక్షలు ఇస్తామనుకుంటే 1 డే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, 3 రోజులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 1,89,80,00,000 తయారయ్యారు. 1,80,00,000కు వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రుల విజయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. యోగాల్లో గిన్నీస్ రికార్డ్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల నెల రోజుల కష్టానికి ప్రతిఫలమన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, ఫ్రస్ట్రేషన్లో ఉన్న జగన్ లాంటి వాళ్లకు యోగా ఎంతో అవసరమన్నారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దాలన్న సంకల్పంతోనే టీసీఎస్ కాగ్నిజెంట్కు 99 పైసలకే భూమి కేటాయించామని మంత్రి లోకేష్ వివరించారు. ఏపీలోని విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంపై మంత్రి లోకేష్ స్పందించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రుల కోరికలు నెరవేర్చుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. యోగాంధ్ర విజయవంతంగా నిర్వహించడంతో మాకు గురుతర బాధ్యత నెరవేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 2 వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పినట్లు చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అట్రాక్షన్గా నిలిచిందన్నారు. ప్రధానికి గిన్నీస్ రికార్డు కానుక ఇవ్వాలని యోగాంధ్ర నిర్వహించామని, ఆశించిన దానికంటే ఎక్కువ మంది దీనికోసం వచ్చినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్లనే యోగాంధ్ర విజయవంతమైందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రధాని మోడీ అభినందించడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఆయన పిలుపు మేరకు ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారని వెల్లడించారు. ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయటం వల్లే యోగాంధ్ర ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రధాని వ్యాఖ్యలను బాధ్యతగా స్వీకరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఐటీని ప్రోత్సహించాలంటే మెరుగైన సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 99 పైసలకే ఎకరా భూమి ఇవ్వడం వల్ల టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు రాష్ట్రంలోకి వచ్చాయని మంత్రి లోకేష్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్రం ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాలు ముఖ్యమైనవని ప్రస్తావించారు. యోగా డే పేరుతో ప్రధాని మోడీ మెప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గిరిజన బిడ్డలను ఇబ్బందులు పెట్టిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. 27,000 గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలి అంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన మోదీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించలేదా అని షర్మిల నిలదీశారు. ప్రధాని మోడీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శలు చేశారు. గిన్నిస్ రికార్డు కోసం రాష్ట్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంపై ఆమె తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. పసిబిడ్డలను గిన్నిస్ రికార్డుల కోసం ఇబ్బందులు పెట్టడం పైచానికి పరాకాష్ఠని పేర్కొన్నారు. యోగాంధ్ర కోసం వేలాది మంది గిరిజన పిల్లలను ఒకే చోట గదుల్లో పెట్టిన తీరును ఆమె ఖండించారు. వాళ్ళు పిల్లలు అనుకుంటున్నారా లేక గొర్రెలా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు తిండి లేక కడుపు మార్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వం గిరిజన బిడ్డల్ని చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మోడీ మెప్పు తెచ్చుకోవాలనుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. 27,000 మంది గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు గిన్నిస్ రికార్డు ఇవ్వాలంటూ ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో మోడీ యోగా కార్యక్రమంలో పాల్గొనడాన్ని షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పట్టించుకోకుండా, కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని బోధించడం విడ్డూరమని అన్నారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన మోడీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించలేదా? ప్రైవేటీకరణ చేయమని ఎవరు అడిగారు అంటూ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం ఇప్పటికే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ గిన్నిస్ యోగా కార్యక్రమానికి 300 కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. విభజన హామీలను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలకు హరిత ధృవీకరణ పత్రం పొందేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా చేపట్టారు. రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు సిఆర్డీఏ చర్యలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీల సూచనలతో ఈ దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని హరిత నగరంగా అభివృద్ధి చేయాలన్న బృహత్ ప్రణాళిక లక్ష్యం మేరకు భవనాలకు గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందేందుకు కసరత్తు మొదలైంది. పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఈ ధృవీకరణ సాధించేందుకు అధికారులకు కార్యశాల, అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రభుత్వ భవనాల నుంచే ఇది ప్రారంభమైతే భవిష్యత్తులో రాజధానిలో వచ్చే వాటికి బాటలు పరిచినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రారంభమై చివరి దశలో ఉన్న భవనాలకు ఈ ధృవీకరణ కోసం చర్యలు తీసుకోనున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలకు హరిత ధృవీకరణ పత్రం పొందేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడమే లక్ష్యంగా చేపట్టారు. కార్బన్ ఫుట్ ప్రింట్ను వీలైనంతగా తగ్గించడం ద్వారా పర్యావరణంపై ఎటువంటి దుష్ఫలితాలు పడకుండా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సర్టిఫికెట్ ఇచ్చే ఐజీబీసీ అధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీలు రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చిన సమయంలో పర్యావరణానికి ఎక్కడా హాని కలిగించని రీతిలో నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సూచించాయి. సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని బాగా తగ్గించేందుకు భవనాలపై సౌర పలకలు బిగించనున్నారు. భవనాల్లో విద్యుదీకరణ చేసే సమయంలోనే విద్యుత్తు ఆదాకు తోడ్పడే ఉపకరణాలు, సామాగ్రి వినియోగించనున్నారు. నీటి సంరక్షణ ఇందులో భాగమే. నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టనున్నారు. ప్రతి భవన సముదాయంలో ఎస్టీపీలు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో 38వ నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డికి ఉదయం ఛాతీలు నొప్పిగా ఉందని అధికారులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు తరలించారు. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయన జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే శనివారం ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుగా జైల్లో ఉన్న వైద్యులతో పరీక్షలు చేయించారు. ఆపై ముందస్తు జాగ్రత్తగా ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మాజీ ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అయితే ప్రాణాపాయం ఏమీ లేదని సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచి మందులు ఇచ్చి పంపించారు. ఇక ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. చెవిరెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు.
మరోవైపు అదే సమయంలో చెవిరెడ్డి తరపు న్యాయవాదులు కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. అలాగే తనకు జైలు భోజనం పట్టం లేదని, ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటికి సంబంధించి సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో తలెత్తే అనర్థాలు, నేరాలు, ఆరోగ్య సమస్యలు, కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని మోహన్ స్పింటెక్స్ పరిశ్రమలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ చేతి వృత్తుల వారు కార్మికులను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాల ముఠా తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తోందని అన్నారు. వారిని ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగంతో తలెత్తే అనర్థాలు, నేరాలు, ఆరోగ్య సమస్యలు, కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం వచ్చిన వారిలో చాలామంది గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరికాదన్నారు. ఎక్కడైనా వినియోగం, అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. మనకెందుకులే అని వదిలేస్తే ప్రతి చోటకు విస్తరిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ బృందాలు వివిధ ప్రాంతాల్లోని మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వివిధ వృత్తులు చేసుకోవడం కోసం ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్స్ సెషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా గణాంకాల ప్రకారం 34 లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు మన రాష్ట్రం వచ్చి వివిధ రకాల ప్రాంతాల్లో పనిచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, ఇంకా ఇతరత్ర నార్త్ ఇండియా సంబంధించిన ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలకు వచ్చి వివిధ రంగాలలో పనిచేస్తున్నారు. స్పిన్నింగ్ మిల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఆక్వా కావచ్చు, భవన కార్మికుల కింద కూడా చాలామంది పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చాలామంది పనిచేస్తున్నారు. ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గంజాయి వల్ల వచ్చే అనర్థాలు, గంజాయి డ్రగ్స్ వల్ల ఎన్డీపీఎస్ చట్టం గురించి, ఎన్డీపీఎస్ చట్టంలోని వాళ్ళు అరెస్ట్ అయితే బెయిల్ దొరకదని, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని, అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు దొరకమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 61,266 ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, యోగాసనాలు వేసి రికార్డును నెలకొల్పడంలో భాగమయ్యారని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు తెలిపారు. 61,266 పాఠశాలల్లో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీ క్రీడా మైదానంలో పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన యోగాంధ్ర కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఎస్బీడీ బి శ్రీనివాసరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డాక్టర్ కెవి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్ కుప్పం రాజశేఖర్ సూచించారు. యోగాను ఆచరించడం వల్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు బలమైన సంకల్పంతో దేశాభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించడం హర్షణీయమన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతలు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న విట్ ప్రొఫెసర్ ఆగం గోసామి, పెండ్యాల ఆమినీలు వచ్చిన వారితో యోగా చేయించి యోగా గొప్పతనాన్ని తెలియజేశారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్ కుప్పం రాజశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి ఏవి రమణ, పర్చూరి కృష్ణలు మాట్లాడుతూ యోగాను ఆచరించడం వల్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులు బలమైన సంకల్పంతో దేశాభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తున్నారని, ఆ వయసులో కూడా అలుపెరగకుండా పనిచేస్తున్నారని అన్నారు. శరీరానికి ఆరోగ్యమే ప్రధానమని, ప్రజలు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు యోగాను ఆచరించాలన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించడం హర్షణీయమన్నారు. యోగా భారతీయ సంస్కృతి అని, నేడు దీన్ని ప్రపంచమంతా ఆచరిస్తోందంటే అది భారత్ ప్రధాని మోడీ గొప్పతనమని పేర్కొన్నారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ యోగా ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. బాడీ లెవెల్లో ఫిట్గా ఉంటామో మైండ్ ఎక్స్పాండ్ అవుతుంది.
మైండ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో ఇమోషన్స్ లో స్టక్ అవ్వకుండా ఉంటాం, భావావేశాలు ఇరుక్కోకుండా ఉంటాం. అప్పుడే మనము మన సోల్ తోటి కనెక్ట్ అవుతాం. అప్పుడే మనం ఎందుకు పుట్టాము, మన యొక్క జన్మ సార్థకత కోసం, పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం మనం పనిచేస్తాం. మనకి అసలు ఒక అత్యంత గొప్ప రోల్ మోడల్ మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి అంటే ఎన్ని గంటలు కష్టపడుతున్నారో ఆయన చూడండి. రాష్ట్రంలో ఇన్ని కోట్ల మందికి ఒక హోప్ ఆయన, దేశంలో కూడా ఒక గొప్ప జాతీయ స్థాయిలో ఒక గొప్ప నాయకుడు ఆయన. అట్లాగే ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూస్తే తెలుస్తుంది. ఈరోజు మనం చేసిన దానికి ఎంతవరకు ఉపయోగపడిందో. పిల్లలు రోజు పాఠాలు చదువు స్ట్రెస్ అయ్యేవాళ్ళు ఈరోజు ఎంతో రిలాక్స్గా కనిపిస్తున్నారు. ఇలాగే వాళ్ళంతా కాకపోయినా, వాళ్ళంతా చేయలేకపోయినా, మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంత చేయలేకపోయినా ఆరోగ్యం కోసం, మన ఎదుగుదల కోసం, మన మధ్యతరగతి వాళ్ళం కాబట్టి మన ఆరోగ్యం, మన ఎదుగుదల కోసం మన ఉన్న టైంలో యోగాని బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆరోగ్యంగా అందరూ ఉండాలని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనేపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలపై భారంగా మారుతున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 14,625 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపిందని ఆరోపించారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం స్మార్ట్ మీటర్లపై పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించింది. అనంతరం దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో స్మార్ట్ మీటర్లు ఉండవు, ఛార్జీలు పెరగవు అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై మరోసారి భారం పెడుతున్నారని విమర్శించారు. గతంలో స్మార్ట్ మీటర్లను తిప్పికొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు అవే మీటర్లు అమలు చేయడం దారుణమంటూ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీకి, అదానీ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు అమలు జరుగుతోందని ఆరోపించారు. ప్రతి మీటరుపై 93 నెలలు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది సామాన్య ప్రజలకు భారంగా మారనుందన్నారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు, సంతకాల సేకరణ, ఉద్యమాలు చేస్తున్నామని అన్నారు. జూలై 4న ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. మీ మీటర్ ఎక్కువ గాలుతా ఉంది, నీ మీటర్ తీసేసి కొత్త మీటర్ బిగిస్తామని చెప్పనని దొంగ మాటల్ని మాత్రం నమ్మొద్దని చెప్పనేటువంటి చెప్తా ఉన్నాం. ఇది కరెంట్ వాళ్ళు కాదు వస్తూ ఉంది, అదానీ టీం వస్తూ ఉంది. పెద్ద దొంగ చిన్న దొంగని పంపిస్తూ ఉన్నాడు ఇంటికి. ఆ పెద్ద దొంగ చిన్న దొంగని పంపించేటప్పుడు చిన్న దొంగని ముందు కొడితే పెద్ద దొంగని అరికట్టేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అందుకని స్మార్ట్ మీటర్ అని చెప్పనేటువంటిది అది స్మార్ట్ కాదు, ప్రజల మీద పడేటువంటి స్మార్ట్ మీటర్ ఉరితాడు లాంటిది ఇది. అందుకని వినియోగదారులు కానీ, ప్రజానీకం కానీ, గృహస్థులు కానీ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించండి. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి ఈ పోరుబాట కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై, మీరు కూడా మీ సంతకం ద్వారా మీ అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా, ఆ రోజు 4వ తేదీ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ నిరసన తెలియజేయండి అని చెప్పనని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా స్మార్ట్ మీటర్ను వెనక్కి తీసుకోపోయినట్లయితే ఎక్కడ ముందస్తు సమాచారం మాకు తెలిసినా అడ్డుకుంటాం, మీటర్ని పగలగొడతాం. ఇది నువ్వు చెప్పినటువంటి మాటే, మీరు ఎలాగూ చేయలేరు కాబట్టి మేము అమలు జరుపుతున్నాం సిపిఎంగా అని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. శాతవాహన కళాశాలను పరిరక్షించి ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు చేపట్టాలని కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఉయ్యూరు సాంబిరెడ్డి, కళాశాల పూర్వ విద్యార్థులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేశారు. కోట్ల విలువైన శాతవాహన కళాశాల స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కళాశాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కోరుతూ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కళాశాల పూర్వ ప్రిన్సిపల్ ఉయ్యూరు సాంబిరెడ్డి, అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులైన న్యాయవాదులు ఎస్కే పాషా, సోము కృష్ణమూర్తి, వివిధ రాజకీయ పక్షాల నేతలు నరహరిశెట్టి నరసింహారావు, దొనేపూడి కాశీనాథ్, యువజన నాయకులు నవనీతం సాంబశివరావు, రవిప్రకాష్ తదితరులు సమావేశానికి హాజరై శాతవాహన కళాశాలను కూల్చివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కళాశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరం నడిబొడ్డున 5 ఎకరాల కళాశాల స్థలంపై కన్నేసిన పెద్దలు ప్రభుత్వ అండదండలతో కళాశాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కళాశాల కమిటీలో కొందరు స్వార్థపరులు వారితో కుమ్మక్కై కళాశాల విద్యార్థులను వీధిపాలు చేశారని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళాశాలను పరిరక్షించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. కళాశాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టకపోతే పూర్వ విద్యార్థులుగా ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. గవర్నమెంట్ తీసుకొని కనుక కాలేజీ రన్ చేస్తే పేద పిల్లలకి ఫీజులు తక్కువ ఉంటాయి కాబట్టి పేద పిల్లలు ఎక్కువ మంది చదువుకోవటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇవాళ విజయవాడ పట్టణానికి ఉన్న గవర్నమెంట్ కాలేజీ ఒకే ఒక్కటే ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీ, రెండోది శాతవాహన కాలేజ్. అందుకని ప్రభుత్వం ఈ కాలేజీని స్వాధీనం చేసుకుని నిలబెట్టవలసిందిగా మేమందరం కూడా దీన్ని కోరుకుంటున్నాం. మరి సుప్రీంకోర్టులో కూడా కేసు రివ్యూ అయిన తర్వాత మేము ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిపి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అని ఒకటి ఫారం చేయబోతున్నారు. ఎందుకంటే బైలా కూడా దానికి సిద్ధమైంది. అసోసియేషన్ ఫారం చేసిన తర్వాత కాలేజీకి సంబంధించిన ఏ కేసు ఏ కోర్టులో వచ్చినా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా దాంట్లో పార్టీగా జాయిన్ అవ్వాలి. మేము జరిగినటువంటి ఈ వాస్తవాలని ఈ మధ్య కాలంలో మా బార్ అసోసియేషన్కి వచ్చినప్పుడు మాత్రం నేను జరిగిన విషయాలు తెలుసుకుని ఒకసారి పరిశీలించాం. అది చూస్తే ఏమైందంటే సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు డబ్బొక్క ఆశతోటి అమ్ముడుపోయి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో సంతకాలు పెట్టడం, శాతవాహనకాలు అనేటువంటి ఒక చక్కటి వ్యవస్థని నాశనం చేయడం జరిగింది. దీనికి మార్గం మేము ప్రస్తుతం ఆలోచించింది ఏమిటంటే ఒక సిట్టుని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో రాజకీయ నాయకులు ఎలా పార్టీలు మారుతారో అలాగే సొసైటీ సభ్యులు పార్టీలు మారి ఈ కాలేజీ వ్యవస్థను నాశనం చేశారు. సమగ్రమైన దర్యాప్తు జరిపి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మేము విద్యార్థులందరికీ సొత్తైనటువంటి శాతవాహన కళాశాలని తిరిగి ముందుకు సాగించాలని, అదేవిధంగా మొన్న 12వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభమైనా సరే శాతవాహన కాలేజీ జరుగుతున్నటువంటి విద్యార్థులు వచ్చి రోడ్ల మీద కూర్చున్నారు, లెక్చర్స్ రోడ్డు మీద కూర్చున్నారు, నాన్ టీచింగ్ స్టాఫ్ రోడ్డు మీద కూర్చున్నారు. అయినా స్పందన కరువైనటువంటి నేపథ్యంలో ఇంకా ఐక్య ఉద్యమాలకి పిలుపునిచ్చి ఈనాడు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం లాయర్స్ని సహకారం కోరుతూ ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ శాంతియుతమైనటువంటి మార్గంలో కళాశాలను నిలుపుకునేటువంటి విధంగా ఎవరి సొత్తు కాదని, ఇది విద్యార్థులు ప్రజల సొత్తుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కమిషనర్ గారు అనుమతి లేకుండా కోర్టులో కూడా ఎక్కడ కూడా డిమాలిష్ చేయమనేటువంటి ఆర్డర్ కూడా లేకుండా కూడా ఒక ఏకపక్ష ధోరణిలో దాన్ని కొలాప్స్ చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థ మీద చేసినటువంటి దాడి ఇది. ఎందుకంటే వాళ్ళ రాజధాని కోట వేటు దూరంలో ఉన్నటువంటి శాతవాహన కళాశాలని విధ్వంసం చేయటువంటి విద్యాలయాలను సర్వనాశనం చేయాలని ఆలోచనతో చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కూడా ఇప్పటివరకు స్పందించబడడం దురదృష్టం. ఈ పాటికి ఏదైనా సమస్య తదుగా మేము ఉన్నామని చెప్పేవాళ్ళు వాడి వరకు కూడా దాని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కానీ లేదా తేల్చే వరకు కూడా ఇది ప్రభుత్వ అధీనంలో ఉంటుందని కానీ చెప్పలేకపోయారు. అది వాస్తవంగా అయితే మామూలుగా అది దుర్గా మల్లేశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ప్రజాపతిరావు గారు ఉన్నారు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పేసి ఈరోజు బోయపాటి వర్గీయులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు అవసరమైతే కళాశాలని స్వాధీనం చేసుకొని విద్యార్థుల విద్యా భవిష్యత్తు నష్టపోకుండా కోల్పోకుండా కళాశాల అడ్మిషన్ని ప్రారంభించే విధంగా ప్రయత్నం చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కళాశాలను కూల్చేసిన బోయపాటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిరిగి భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడలో జాయ్ అలుకాస్ షోరూంలో బంగారు ఆభరణాలపై 50% మేకింగ్ ఛార్జీ తగ్గింపు ఆఫర్ను టీడీపీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత ప్రారంభించారు. బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో మేకింగ్ ఛార్జీపై తగ్గింపు ఇవ్వడం మంచి విషయమన్నారు. ఈ ఆఫర్ జాయ్ అలుకాస్ గ్లోబల్ బ్రాంచ్లలో అందుబాటులో ఉందని, విజయవాడ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విజయవాడలోని జోయా లుకాస్ షోరూంలో బంగారు ఆభరణాలపై 50% మేకింగ్ ఛార్జీల తగ్గింపు ఆఫర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కేక్ కట్ చేసి ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న తరుణంలో మేకింగ్ ఛార్జీలపై తగ్గింపు ఇవ్వడం మంచి విషయమని అన్నారు. మహిళలు బంగారాన్ని కేవలం ఆభరణం కాదు భద్రతగా భావిస్తారని, అందుకే ఈ తరహా ఆఫర్లు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. ఈ ఆఫర్ జోయా లుకాస్ గ్లోబల్ బ్రాంచ్ల్లో అందుబాటులో ఉందని, విజయవాడ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జోయా లుకాస్ ఏజీఎం శివనాయుడు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జోయా లుకాస్కు 175 బ్రాంచీలు ఉండగా ఆంధ్రప్రదేశ్లో 60కి పైగా ఉన్నాయని చెప్పారు. తాజాగా ప్రారంభించిన ఈ ఆఫర్ అన్ని రకాల ఆభరణాలపై వర్తిస్తుందని తెలిపారు.
2 ఫ్లోర్లలో ఏర్పాటు చేసిన విశాల ప్రాంగణం ద్వారా వినియోగదారులకు ఉత్తమ షాపింగ్ అనుభూతి అందిస్తుందన్నారు. ఇవాళ మనం అందుకోలేనంత ఆకాశాన్ని అయితే ఎట్లా అందుకోలేము, గోల్డ్ కూడా అందుకోలేనంత విధంగా పెరుగుతుంది. ఇది మధ్యతరగతి వాళ్ళకి కానీ అన్ని వర్గాల వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా, మేము కొనుక్కోలేకపోతున్నామనే బాధపడే వాళ్ళకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా ఫ్లాట్ 50% జోయిలుకాస్ లాంచ్ చేయటం చాలా మహిళలకి ముందు ఆనందకరంగా ఉంటుంది, ఆనందదాయకం కూడా. ఈ విధంగా మంచి గోల్డ్ని అందిస్తే కాకుండా డైమండ్స్ని కానీ గోల్డ్లో కానీ ఫ్లాట్ 50% అనేది లాంచ్ చేయాలనే ఆలోచన వచ్చినందుకు జోయిలుకాస్ వాళ్ళ అందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ షోరూంలో మనకి ఏంటంటే ఫ్లాట్ 50 అనేది ఏంటంటే చాలా పెద్ద డిస్కౌంట్ అనేది అనమాట. ఇదేంటంటే మనకి ఈ ఆఫర్ ఏంటంటే గోల్డ్ కానివ్వండి, డైమండ్స్ కానివ్వండి, అన్కట్ డైమండ్స్ కానివ్వండి, లేదంటే ప్రీషియస్ జ్యువెలరీ కానివ్వండి, లేదా ప్లాటినం జ్యువెలరీ కానివ్వండి, నవరత్న కానివ్వండి, బర్త్ స్టోన్స్ కానివ్వండి, ఎనీ ఆర్టికల్ అండి, అండ్ సిల్వర్ అయినా సరే కానివ్వండి, ఏదైనా సరే ఏ ఆర్టికల్ మన షోరూంలో ఉన్న ఏ ఆర్టికల్ తీసుకున్నా సరే ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇవ్వబడుతుందండి. ఇది కాకుండా ఏంటంటే మనకి ఆల్రెడీ ఇంతకుముందు మనకి ఏంటంటే కింద ఒక ఫ్లోర్ మాత్రమే ఉండేదండి. సో ఈ ఫ్లోర్ కాకుండా ఎక్స్ట్రా ఇంకా 2 ఫ్లోర్లు కూడా మనకు కస్టమర్ సౌకర్యంగా ఉండడం కోసం కస్టమర్గా అంటే సాటిస్ఫై అవ్వాలి వాళ్ళు. సో దాని గురించి ఏంటంటే మనకి ఎక్స్ట్రా 2 ఫ్లోర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.